ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజే అమావాస్య. తులారాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చెయ్యండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో కూడా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నారో వాటి నుండి ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా ఆశించిన విధంగా ఉత్తీర్ణత అనేది సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అన్ని రంగాల్లో కూడా దినదిన అభివృద్ధి చూస్తారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. అయితే అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరిపై నరదిష్టి, చెడుకళ్ళ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా దాన్ని చూసి ఓర్వలేని వారి శత్రు ప్రభావం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటి నుండి కూడా బయటపడడం కొరకు తులారాశి వారు అమావాస్య రోజు ఒక చిన్న పనిని కనుక చేసినట్లయితే ఇక తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి చెడుకళ్ళ ప్రభావం కానీ శత్రువుల ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. అయితే అసలు తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం ఉంటుంది. వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుని ముందుకు వెళ్ళటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తులారాశి వారి నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు. అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని నూతన పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిచయాల వల్ల మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కార్మిక వివాదాలు కానీ లేదా పరిశ్రమల్లో యంత్రానికి సంబంధించిన సమస్యలు కానీ ఈ మాసంలో కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే కోర్టు సంబంధిత ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రాకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే విద్యపై ఆసక్తి పెట్టకుండా సరదాగా తిరిగిన వారు ఉంటారో అటువంటి వారందరూ కూడా తమ ఆలోచన విధానాన్ని మార్పు చేసుకుని విద్యపైన కానీ కెరియర్ పైన కానీ దృష్టి పెట్టడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా తమ తల్లిదండ్రులకి సహాయపడాలని ఆర్థిక పరంగా కానీ లేదా వారి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే విధంగా కానీ ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు అన్నిటిలో కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు. ఇక తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారికి శత్రువులు అనేవారు పెరిగిపోతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క పనితనాన్ని చూసి పై స్థాయి అధికారులు ఎంతగానో మెచ్చుకోవడం, ప్రతి విషయంలో కూడా మీకు ఫేవరబుల్గా ఉండటం అనేది ఉంటుంది. అయితే దీన్ని చూసి కొంతమంది ఆనందపడతారు. కానీ మరికొంతమంది మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి, ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులకి మీకు ఉన్నటువంటి సంబంధాలు చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు.
చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో అందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మీకు హాని కలిగించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి వారికి దూరంగా మీరే ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో తొందరలోనే వాటిలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో, రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. రైతులకు మాత్రం రుణ సమస్యలు అనేవి తీరిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ మాసం కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా బయట వ్యక్తుల వల్ల మీకు ఎక్కువగా వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో అండర్స్టాండింగ్తో ఉంటారు. ప్రతి సమయంలో కూడా మీ మాటను గౌరవించడం, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు విలువ ఇవ్వడం జరుగుతుంది. అయితే బయట వ్యక్తుల యొక్క చెప్పుడు మాటలు విని కొంతమంది వారి మనసు మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట వ్యక్తులు మాత్రం కుటుంబ వ్యవహారాల్లోకి రానివ్వకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో నిర్ణయాలు మాత్రం తల్లిదండ్రులకి ఇవ్వడం మంచిది. ఈ సమయంలో మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వివాహ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. రాజకీయ పరంగా కూడా తులారాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుంది. అలానే రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుని ముందుకు సాగడం వల్ల ప్రజాబలం అనేది మీ తోడు ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో ఎక్కువగా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం లేదా ఖరీదైన గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా కొనుగోలు చేయలేకపోతున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా మీ కొనుగోలు ప్రయత్నాలన్నీ 100% అనుకూలిస్తాయి. తులారాశి వారికి నరదిష్టి, అలానే చెడు కళ్ళ ప్రభావం, నకారాత్మక శక్తుల ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ అనేవి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకున్నాం. వీటి నుండి బయటపడడం కొరకు తులారాశి వారు అమావాస్య రోజు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. దీని కొరకు గుప్పెడు మినువులు, అలానే గుప్పెడు బియ్యం, ఒక నిమ్మకాయని తీసుకోవాల్సి ఉంటుంది. అమావాస్య రోజు ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి సాయంకాల సమయాన్ని అంటే 6 దాటిన తర్వాత వెళ్ళి ముందుగా ఒక గొయ్యను తీసుకుని దాంట్లో ముందుగా ఏవైతే మినుములు ఉన్నాయో వాటిని వేసి దాని తర్వాత బియ్యాన్ని వేసి దానిపై నిమ్మకాయని పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత దాన్ని మట్టితో కప్పేసి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్టదైవ నామస్మరణ 108 సార్లు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష ప్రభావం పోతుంది. అయితే ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతమైంది. దీన్ని అమావాస్య రోజు చేయడం వల్ల దీని యొక్క బలం రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.